शुद्धवन्दनं शुभाकरा మరణాత దేవునికే మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ పరిచర్యను ఆగక కొనసాగిస్తున్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావము చెల్లును గాక. ప్రియులారా, ప్రభునందు మాకు అత్యంతమైన శ్రోతలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేడు దిన వాక్య ధ్యానాన్ని ప్రభు పాదముల ఎదుట నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన గ్రంథము 78వ కీర్తన 70, 71, 72 వచనాలు మనం ధ్యానం చేద్దాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే భక్తుడైన ఆసాపు దైవ ధ్యానము చేస్తూ ఈ కీర్తన రాశారు. మొత్తం 72 వచనాలు ఉన్న ఈ కీర్తనలో చివరి 3 వచనాలు భక్తుడు దేవుని దాసుడైన దావీదుని గురించి రాశాడు. ఈ భక్తుడైన దావీదును గురించి రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈరోజు సంఘానికే కానివ్వండి, దైవ సేవకులకే కానివ్వండి, దైవ సేవ చేస్తున్న వారికే కానివ్వండి, దావీదు గారు మంచి మధ్యవర్తిగా ఉన్నారు. మంచి అనుభవాలు నేర్పుతూ మనందరికీ మాదిరికరంగా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అందుకని పేతురు గారు కూడా ఒక చక్కటి మాట తన రెండో పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11 వచనాల్లో, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకై మరి జాగ్రత్త పడుడి. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎవడనూ తొట్టిల్లరు లేదా ఎప్పుడనూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అంటున్నాడు. ఆ 10వ వచనంలో మరొకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుని అన్నాడు. జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు మాట్లాడాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ కాలింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ పిలుపు ఏంటి లేదా నీ ఏర్పాటు ఏంటి? ఎందుకు అనంటే, చాలామందికి ఒక విషయం అర్థం కాదు. దైవ సేవకుణ్ణి పిలిచింది దేవుడే, సంఘాన్ని కూడా పిలిచింది దేవుడే. ఇదే 1 పేతురు 2:9 ప్రకారం రాజులైన యాజక సమూహంగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన వారు, సేవకులుగా ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. అయితే మన దేవుడు సేవకు పరిచర్యకు పిలిచాడా, ఏర్పాటు చేసుకున్నాడా అని ఆలోచించాలి. ఇక్కడ ఆసాపు భక్తుడైన దావీదుని గురించి ధ్యానం చేస్తూ, దావీదును దేవుడు పిలిచాడు అన్న మాటను సంబోధిస్తూ 4 విషయాలు
దావీదు పట్ల దేవుడు కోరుకున్నది చెప్పి, చివరి విషయంలో దేవుడే సాక్ష్యమిస్తూ, నా దావీదు లేదా నేను పిలిచిన ఆ పిలుపుకు అతడు చేసిన పని, ఎక్కడైతే దేవుడు వాగ్దానం ఉంటుందో అక్కడే ఆశీర్వాదం కూడా ఉంటుంది. దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, 78వ అధ్యాయం కీర్తన గ్రంథము 70 వచనం కాడి నుంచి 71 ఈ 2 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలకి దావీదుని దేవుడు పిలిచాడు లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగా అంటే, 1, తన దాసుడైన దావీదును కోరుకొని. ఏదో దావీదు యొక్క ఆశతో సేవలోకి రాలేదు, దావీదు ఇలా చెయ్యాలి అనే అనుభవంతో రాలేదు, కానీ దేవుడు కోరుకున్నాడు. నిజమే, మన దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఉంచాలని, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాలని దేవుడు కోరుకుంటాడు. తన బిడ్డలు ఎప్పుడూ దీనస్థితిలోనే కాదు, సంపన్న స్థితిలో కూడా ఉండాలని యేసయ్య ఆశపడతాడు. కానీ తగిన కాలము వచ్చేంత వరకు నీవు నేను మనమందరం ఎదురు చూడగలిగితే, ఇదిగో దావీదు గొర్రెల దొడ్డులో నుంచి పిలిచి కోరుకున్నట్లు, రాజసింహాసనం మీదకి ఎక్కించినట్లు, నిన్ను నన్ను మనందరినీ కూడా మన యథార్థతను బట్టి, మనం నడిచే నడవడికను బట్టి దేవుడు కోరుకొని దాసుడను యజమానుడిగా మార్చగలిగే కృపా సత్య సంపూర్ణుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న జీవం కలిగిన దేవుడు. కాబట్టి తన దాసుడైన దావీదును దేవుడు మొట్టమొదటిగా కోరుకున్నాడు. దేవుడే దావీదును కోరుకున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? కోరుకునే దేవుడు, కోరిక కలిగిన దేవుడు. నీవు నేను మనమందరము ఆయన చెంతనే ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయన సింహాసనం ప్రక్కన తన కుడిపార్శ్వముల మీద రేపు పెండ్లి కుమార్తెలకు వెళ్ళబోతున్న తన భార్యగా దేవుడు చేసుకొని తన కుడిపార్శ్వం మీద కూర్చోపెట్టుకొని మనతో ముచ్చటించాలని, మనతో సంతోషించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభు ఆశపడినట్లు, ఆశపడేవాడి ప్రాణము తృప్తిపరిచే మన దేవుని వైపు మనం తిరిగి ఆయన ఆశను మన ఆశగా చేసుకొని ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి దావీదును దేవుడు కోరుకున్నాడు. కోరుకోవడము మొట్టమొదటిగా దావీదులో ఒక లక్షణం. తనను కోరుకునేంత స్థాయికి, దేవుడు తన వైపు చూచేంత స్థాయికి దావీదు రాగలిగాడు. కాబట్టి దేవుడు దావీదు తనతోనే ఉండాలని, అక్కడ ఉండడం దేవునికి ఇష్టం లేక దావీదును కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక రెండవది, గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించెను. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఎవరినైనా పిలవగలడు, పేరు పెట్టి పిలవగలడు. నువ్వెవరువో, ఎలాంటి వాడువో, ఏ స్థితిలో ఉన్నా, ఏ మూలనున్నా ఆయన నీకు ఒక చక్కటి పేరు పెట్టగలిగినవాడు, పేరు పెట్టి పిలవగలిగినవాడు. దావీదును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దావీదును దేవుడు పిలిచాడని, దావీదు దేవుని చెంతకు వచ్చి మాట్లాడాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన దేవుడు పిలిచే దేవుడు. ఆయన స్వరాన్ని వినాలనే ఆసక్తి ఈ రాత్రి నీకు కూడా ఉండగలిగితే, నా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడగలిగిన దేవుడు గనక ఆయన పేరు పెట్టి దావీదును పిలిచినట్లు నిన్ను నన్ను కూడా ఆయన స్వరం వినలేకపోతే నీ కొరకు ఒక ఏర్పాటు మనిషిని, సమూయేలుని సైతం కూడా పంపించి తన రాజ్యంలోనికి నడిపించుకోవడానికి ప్రభు ఇష్టపడతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు అని అంటే దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను కోరుకున్నాడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇక మూడోది మనం గమనించిన వారమైతే, అక్కడ అంటున్నాడు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి అంటున్నాడు. దేవుడు దావీదులో ఉన్న ఒక గుణాన్ని మార్చాడు, మాన్పించాడు అనే మాటను పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఈరోజు క్రైస్తవులంతా కూడా పాడి అనే ధనము వైపే ఆకర్షించబడుతున్నారు. ఎక్కడ బాగా ₹1 వస్తుందో, ఎక్కడ ఒక బాగా ₹1 ఉంటుందో, ఎక్కడ ఒక బాగా త్వరగా సెటిల్ అవుతామో అని
ఈరోజు చాలామంది చూపు సిటీల మీద, మంచి హోదాల మీద కనబడుతుంది. పల్లెటూరు వెళ్ళి సేవ చేద్దామని, పల్లెటూరులో గొప్ప సేవ చేసి దేవునికి మళ్ళా నమ్మకమైన దాసులు అనిపించుకుందామని దేవుడి కోసం వెంబడించేవారు నేటి కాలంలో తక్కువ అవుతున్నారు. కారణం, దేవుడు పిలుస్తుంటే సైతానుడు వాడుకుంటున్నాడు. నిజమే, సంసోను పుట్టించిన దేవుడు, బలాన్నిచ్చిన దేవుడు, కానీ వాడుకుంది సైతాను. యోధాని పిలిచింది దేవుడే, కానీ వాడుకుంది సైతాను. ఈరోజు నిన్ను నన్ను పిలిచింది దేవుడే, కానీ దేవుని పనిలో వాడబడుతున్నామా లేదా సైతాను చేతిలో ఉన్నామా అని పరీక్షించుకొని దేవుని వైపు, దేవుడున్న స్థలం వైపు, దేవుడి వైపు మనం ఆకర్షించబడాలి. ఒక భక్తుడు అన్నాడు, దేవుడే కనుక లేని ఆ పరలోకం నరకంతో సమానం, దేవుడే కనుక నరకంలో ఉంటే అదే పరలోకం అన్నాడు. అంటే దేవుడు ఎక్కడుంటే అదే పరలోకం. దేవుడు లేని ఏ స్థలమైనా, అది పరలోకమైనా సరే, నరకంతో సమానమని అన్నాడు. కారణం, దేవుడు ఎక్కడుంటే అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో ఇచ్చే అందసందాల కోసమో, ధన ధాన్యాల కోసమో, వైభవాల కోసమో, పేర్ల కోసమో వెంపర్లాడక, నీలో మానవలసింది, ప్రభు చేత మాన్పించవలసిన ఉన్న గుణాలన్నీ కూడా, అలనాడు యెషయాని దేవుడు పిలిచి ఎవరిని పంపెదము అడిగినప్పుడు, తన పెదవులు అపవిత్రమైనవని కారుతో తీయబడిన అగ్ని చేత తన పెదవులను దహింప చేసుకొని, ప్రభువా నన్ను పంపుము, నేను వెళ్ళేదనని సిద్ధపడినట్లు మనము కూడా మనలో ఉన్న ఆ గుణాలను, చెడ్డ గుణములను మాన్చి ప్రభువు చేత సరిచేయబడి మాన్పించే ఒక మంచి అవగాహన లక్షణంలోనికి మనం వెళ్ళాలి. దేవుడు సరిదిద్దుతున్నాడు అన్నప్పుడు కొలుములో వేయబడినట్లుగానే శ్రమల గుండా వెళ్తాం. శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పి ప్రభు మనల్ని విడిచాడా, అసలు పిలిచింది దేవుడేనా అని కష్టాల్లో మనం ఎప్పుడూ కూడా వెనుదిరుగు వారం కాకుండా, కీడు చాటున క్రీస్తు దాచిన మేలు ఏమై ఉన్నదో అని ఎరిగి, కీడును సైతము కూడా చిరునవ్వుతో ముందుకు సాగగలిగితే, కీడు వెనకాల దాచిన మేలు దేవుడు నీకు ఇస్తాడనే మాట చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. 71వ వచనములో అక్కడ రాస్తూ ఇలా అంటున్నాడు, తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించును. మన దేవుడు ఎక్కడికైనా, ఏ ప్రాంతానికైనా తీసుకెళ్ళగలిగిన దేవుడు. నేను కైట్లూరులో పుట్టి పెరిగాను, కృష్ణా జిల్లాలో ఉన్నా, కానీ దేవుడు నన్ను వీరమ్మగుంట, పెదపాడు మండలము, పశ్చిమ గోదావరి జిల్లాకి నడిపించాడు. నిజమే, దేవుడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యామో, ఎక్కడ పుట్టామో అక్కడే సేవ చేయాలి అన్నది కాదు, కానీ దేవుడు చూపించే ఏ ప్రాంతమైనా సరే అది ప్రభువు మనతో ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. ఈ మాటలు వింటూ ఉంటే ఇది కేవలం దైవ సేవకుల గురించేమో అనే ఆలోచన నీకు వస్తుందా? దేవుడు సేవకుల్ని కాదు, సంఘాన్ని కూడా నేటి కాలం ముందు వాడుకుంటున్నాడు. ఆయన మనలను పిలుస్తున్నాడు, ఆయన మనలను కోరుకుంటున్నాడు, ఆయన మనలను మాన్పించి, ఆయన మనలను ఆయా ప్రాంతాలకు నడిపిస్తున్నాడు. అయితే పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు చెప్పిన పని దావీదుకు ఇచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? అక్కడ 72వ వచనంలో దావీదు గురించి దేవుడు సాక్ష్యమిస్తూ, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. నిజమే, ఈరోజు మనం విశ్వాసమైన దేవుని బిడ్డమైనా సరే, మొదటిగా మనం శిశువుగా, అనగా నీ ఎదుట ఉన్న వ్యక్తి సంఘమైన శిశువుతో పోల్చబడినాడు. కాబట్టి శిశువును ఎలాగైతే పాలిచ్చి పెంచాలో, వాక్యము అనే ఆ యొక్క పాలు చేత మనము మొదటిగా సంఘాన్ని పెంచవలసిన వారమే ఉన్నాం. చూడండి, ఒక పర్యాయము మోషే సైతం సరి అయిన ఆత్మీయత ఉండాలి, సరి అయిన ఉపదేశము, సరి అయిన విశ్వాసము, సరి అయిన ఉపదేశము, సరి అయిన యొక్క విశ్వాసము, అంటే ఆత్మీయత, సరి అయిన జ్ఞానం, ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికే వందనాలు, నీకే స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఒక దయచేయండి. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందించవలసిన వారమై ఉన్నాం. మరణాతా. చిన్న సంఘమని పెద్ద సంఘమని అనుకోవద్దు. ఎంత చిన్న సంఘమైతే అంత మేలు. ఎందుకంటే ప్రభు లెక్కలో మనము తక్కువ వారుగా కనబడతాం. కానీ అదే పెద్ద సంఘాన్ని మనం కనుక సరిచేయలేకపోతే ఎంత శ్రమో నీకు అర్థం కావట్లేదు.
కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుడు మనకిచ్చిన సంఘాన్ని పాలించి పెంచవలసిన వారమై ఉన్నాం, పాలించవలసిన వారమై ఉన్నాం, వారిని ఏలవలసిన వారమై ఉన్నామని కూడా పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కార్యములు యందు నేర్పరి వారిని నడిపించును. పాలించి పెంచే విషయంలో కాదంట, వీరందరినంట దావీదు ఎలాగైతే నడిపించాడో మనం కూడా ప్రతి ఒక్కరిని పరలోకం వైపు నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదు అలా చేశాడని సాక్ష్యమిస్తున్న దేవుడు, మనము కూడా దాసుడైన దావీదు వలె మనము కూడా సంఘాన్ని పాలించాలని, తర్వాత నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక మనం కూడా దేవుని వాక్యాన్ని విని మన పిలుపును, మన ఏర్పాటును బట్టి, నిత్యరాజ్యమైన పరలోక రాజ్యములకు ప్రభు మన కొరకు కాల్చిన రక్తమును బట్టి, సిలువను బట్టి, త్యాగాన్ని బట్టి ముందుకు సాగే కృప దివ్యదేవుడు మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్లకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి. సమస్తమును నూతనపరచు నజరేయుడైన యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత.